అశ్విని నక్షత్రంలో పుట్టిన జాతకుల శారీరక లక్షణాలు, మానసిక స్థితి, చదువు, విద్య, అనుకూలమైన వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, ఆరోగ్యం, ఎటువంటి అనారోగ్య పరిస్థితులు ఎదురు కావచ్చు, ప్రేమ, వివాహం, అదృష్ట సంఖ్యలు, అదృష్ట వారాలు, ఆరాధించవలసినటువంటి దైవం ఏమిటి, ఈ ఫలితాలన్నీ కూడా ఇప్పుడు చూద్దాం. అశ్విని నక్షత్రం పురుష నక్షత్రం, క్షత్రియ వర్ణం, తామస గుణం కలిగినది అవ్వడంతో ఈ నక్షత్రంలో జన్మించిన వారు ఆకర్షణీయంగా ఉత్సాహం కలిగి ఉంటారు. కోపం, వేగవంతంగా ఆలోచించడం, ఎప్పుడూ హుషారుగా ఉండడం వీరి లక్షణాలుగా చెప్పచ్చు. ఒక్కొక్కసారి ఈ లక్షణాల కారణంగా ముందు చూపు లేకపోవడం, ఊహల్లో ఏదో ఊహించుకుని అవి ఆచరణ సాధ్యం కానప్పుడు అంత తొందరగాను నిరాశకు గురవడం జరుగుతూ ఉంటుంది. అంతే తొందరగా గోడ కొట్టిన బంతల అంతే తొందరగా వీటి నుంచి బయటపడతారు. ఈ నక్షత్రానికి అధిపతి అయినటువంటి కేతువు మోక్షకారక గ్రహం. ఈ మోక్షకారక గ్రహం కేతు అవడంతో ఈ నక్షత్రంలో పుట్టిన వారికి పాప పుణ్యాల మీద, ఈ దైవభక్తి మీద, ఈ కర్మ సిద్ధాంతం నమ్మకం ఎక్కువగా ఉంటుంది. వీరికి దైవభక్తి, పూజలు, వ్యవహారాలన్నీ ఎక్కువగానే చేస్తారు. దైవ సంబంధ కార్యక్రమాలకు, తీర్థయాత్రలకు, ధార్మిక కార్యక్రమాలకి ధనాన్ని ఖర్చు పెడతారు, సమయాన్ని వెచ్చిస్తారు. ఈ నక్షత్రానికి చెందిన జంతువు గుర్రం. ఈ లక్షణాలు వీరిలోనూ కనిపిస్తాయి. ఆశలకు, ఉత్సాహానికి, చురుకుదనానికి, వేగానికి, సృజనాత్మక శక్తికి ప్రతీకగా వీరిలోనూ ఇవే లక్షణాలు ప్రతిబింబిస్తూ ఉంటాయి. క్రీడల్లో నేర్పును ప్రదర్శిస్తారు. క్రీడలు బాగా రాణిస్తాయి వీళ్ళకి. ప్రయాణాలంటే ఇష్టం ఉంటుంది. వారాంతాల్లో ఇంటికి దూరంగా విహారయాత్రలకు, పిక్నిక్లకి వెళ్ళడానికి కాలం గడపడానికి ఆ విధంగా ఇష్టపడతారు. సాధారణంగా గుర్రపస్వారీ చేసేటప్పుడు పక్క చూపులు చూడకుండా కళ్ళెం వేస్తారు గుర్రానికి. అదేవిధంగా వీరి శక్తిని గ్రహించి దానికి అనుగుణంగా కళ్ళెం వేస్తే వీరు ఉన్నతమైన స్థితిని వేగంగా అందుకుంటారు. అంటే వీరికి మంచిని చెప్పేటటువంటి ఒక గురువు, మార్గనిర్దేశం చేసేవారు ఒకళ్ళు ముందుగా చిన్న వయసులోనే లభించడం వీళ్ళ అదృష్టంగా చెప్పుకోవచ్చు. అంటే వీరికి మార్గదర్శనం చేసేవారు ఉన్నప్పుడు అసాధ్యమైన పనులు సైతం పూర్తి చేయగలుగుతారు. దేనిని పెద్ద సమస్యగా తీసుకోకపోవడంతో 25 సంవత్సరాలు వచ్చే వరకు ఎటువంటి బాధరాబందీ లేకుండానే హాయిగా గడిపేస్తారు. సమస్యలు ఎదురైనా వాటి నుంచి బయటపడేటటువంటి ఆ నేర్పు, చాకచక్యం కలిగి ఉంటారని చెప్పవచ్చు. బయటపడతారు. ఇక వచ్చి విద్య, చదువు ఏ విధంగా ఉంటుంది, ఏ విద్యలు వీళ్ళకి బాగా అనుకూలం ఈ నక్షత్రాన్ని, ఈ అశ్విని నక్షత్రాన్ని బట్టి చూసుకుంటే అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు వైద్య విద్య లేదా వైద్యానికి సంబంధించినటువంటి ఇతర విద్యల్లోనూ, యంత్రాలకు, అగ్నికి సంబంధించినవి మరియు ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఈనాటి కంప్యూటర్లకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి విద్యలు వీళ్ళకి బాగా లాభిస్తాయి, రాణిస్తాయి. వీళ్ళకి అశ్విని నక్షత్రానికి అధిదేవతలు అశ్విని దేవతలు కాబట్టి వైద్య వృత్తి బాగా అనుకూలమైనటువంటి స్థితిగా చెప్పవచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఏ విధంగా ఉంటాయి, ఏ రంగాల్లో వీళ్ళకి బాగా అనుకూలమైన స్థితి ఏర్పడుతుంది. సాహసంతో కూడుకున్న ఏ ఉద్యోగమైనా వీరికి నప్పుతుంది. ఒకే రకమైన పని చేయడం అంటే ఎక్కువ ఆసక్తి చూపరు. ఈ కారణంగా తరచూ ఉద్యోగాలు మార్చడం, ఎక్కువగా ప్రయాణాలు ఉండే ఉద్యోగాలైన రిప్రజెంటేటివ్లుగా రైల్వే వంటి సంస్థల్లోనూ, పోలీసు, రక్షణ రంగాలు లేదా ఎప్పుడూ నూతనత్వం కూడుకున్నటువంటి ఛాలెంజింగ్గా ఉండే మార్కెటింగ్ ఉద్యోగాలన్నీ వీళ్ళకి బాగా నప్పుతాయి. నాంచుతూ కూర్చోవడం ఈ నక్షత్రం వారికి ఇష్టం ఉండదు. ఇంకా సైకాలజిస్టులుగా, వైద్యులుగా, జాకీలుగా, తాంత్రికులుగా రాణింపు ఉంటుంది. అయితే ఇవన్నీ వృత్తిపరంగా. ప్రవృత్తి వేరే ఇంకా చూసుకుంటే క్రీడల్లోనూ నైపుణ్యాన్ని చూపిస్తారు. ప్రత్యేకించి లక్ష్యాన్ని చూపే విలువిద్య, షూటింగు, గోల్ఫ్ వంటి క్రీడల్లో ఆటలు బాగా నేర్పు కలిగి ఉంటారు. ఇక వ్యాపారాన్ని విషయానికి వస్తే అశ్విని వారికి ఇనుము, ఉక్కు, హార్డ్వేర్ వ్యాపారాలు బాగా అనుకూలంగా ఉంటాయి. నివాసం, ఈ నక్షత్రం బయట ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లో స్థానబలం కలిగి ఉంటుందని చెప్పబడడంతో ఈ జాతకులు నగర జీవితంపై ఆసక్తి ఉంటుంది. నివాసం ఉన్న పట్టణాలు లేదా నగరాల్లో వాయువ్య ప్రాంతానికి వీరికి అనుకూలంగా ఉంటుంది నివాసం. ఇక వీరి ఆరోగ్యం చూసుకుంటే ఈ రాశి అగ్నితత్వ రాశి కావడంతో అధిపతి అయినటువంటి కుజుడు అగ్నితత్వ గ్రహం కావడంతో సాధారణంగా ఆరోగ్యవంతులుగా ఉంటారు వీళ్ళు. అయితే అవయోగం ఏర్పడినప్పుడు మాత్రం తరచూ వేడి చేయడం, శిరస్సు, మెదడులోని భాగాలు, బ్రెయిన్ ఫీవరు, శిరోగాయాలు, బ్రెయిన్ ట్యూమర్లు, తీవ్రమైన శిరోవేదనలు, థ్రాంబోసిస్, నిద్రలేనితనం, శిరోవేదనలు, మానసిక రోగం,
మలేరియా, పక్షపాతం, మూర్ఛ రోగాలు, ఉదర రోగాలు, ఆయుధాలు, యంత్రముల వల్ల గాయాలు, నిప్పు వలన భయం, రక్త దోషాలు ఉంటాయి. అయితే ఇది నక్షత్రరీత్యా చెప్పుకున్నటువంటి కారకత్వాలు కాబట్టి మీకు నడిచే దశాంతర దశల ప్రభావం కూడా ఉంటుంది. నడిచే దశాంతర దశల అష్టమ స్థితికి కారణం కలిగి ఉన్నట్లయితే కనుక అనారోగ్య పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి జాతక పరిశీలన చేయించుకుని తగు రీతిగా శాంతి విధానాన్ని చేసుకోవడం మంచిది. మసాలా పదార్థాలంటే ఇష్టం ఉంటుంది, మాంసాహారం మద్యాదులపై ఇష్టత కలిగి ఉంటారు. ఈ నక్షత్రంలో కానీ అనారోగ్యం ఏర్పడితే 9 రోజుల్లో తగ్గకపోతే అది 55 రోజుల వరకు ఉండే అవకాశం ఉంటుంది. ఈ దోషాల నివారణకు నిత్యం శివాలయ దర్శనం చేసుకోవడం మంచిది. ఇటువంటి పరిస్థితుల్లో చెప్పుకున్నట్టుగా జాతక పరిశీలన చేయించుకుని తగు రీతిగా శాంతి ప్రక్రియలు చేసుకోవడం మంచిది. స్త్రీల ఫలితం చూసుకుంటే ఈ నక్షత్రంలో ప్రథమ రజస్వలు అయితే దోషం లేదు. చక్కటి సంతానవతి, ధన సంపదలు కలిగి ఉంటుందని శాస్త్రంలో చెప్పబడినటువంటి మాట. మనం పైన చెప్పుకున్నటువంటి ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి ఫలితాలన్నీ కూడా వీరికి అన్వయించవచ్చు. చూడగానే ఆకట్టుకునే రూపం ఉంటుంది. ఆకర్షణీయంగా, బక్కపలచగా, కంటికి నదురుగా కనిపిస్తారు. సునిశ్చితమైనటువంటి దృష్టి కొట్టొచ్చినట్లు కనపడే లక్షణాలైతే లోక వ్యవహారాలలో నేర్పు, మానసిక బలం కలిగి ఎవరిని లెక్క చేయనటువంటి మనస్తత్వం ఉంటుంది. అహంభావం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే వీటన్నిటినీ మించి తమ కోసం కంటే ఇతరుల కోసం పాటుపడే స్వభావం కలిగి ఉంటారు. వైవాహిక జీవితం మొత్తం మీద వీరికి జీవితం ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుంది. సంతానంపై వల్లమారినటువంటి ప్రేమ అభిమానాలు చూపిస్తారు. వీరి ప్రేమ ఏ విధంగా ఉంటుంది? అశ్విని నక్షత్రం వారు ప్రేమ, అభిమానం వంటి విషయాలలో కొత్తగా ఆసక్తికరంగా ఉండాలని కోరుకుంటారు. ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఈ నక్షత్రానికి సంకేతం ఏంటి? గుర్రం. ఇది కావడంతో ఇదే రకమైన ఉత్సాహం, ప్రేరణ ప్రేమలోనూ చూపిస్తారు. ఉన్నతమైన ఆదర్శాలు, ఆలోచనలు, ఆదర్శవంతంగా ఉండాలనే కోరికను ప్రేమ, వివాహం, కాముకతలను కనబరుస్తారు. కోరుకున్న వారి కోసం వెంటపడతారు. ప్రేమలో ముందరగా వీరే చొరవ చూపిస్తారు. ఈ వ్యవహారాలలో ఒక్కొక్కసారి అతిగా ప్రవర్తించినట్లు కనబడడంతో చెడ్డ పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇన్ని లక్షణాలు ఉన్నా సర్దుకుపోవడంలోనూ వీరు ముందుండడంతో వైవాహిక జీవితం ఆనందంగానే వీరికి గడుస్తుంది. ఇక ఈ నక్షత్రాధిపతి కేతువు ఛాయాగ్రహం కావడం వల్ల ప్రేమలో పైకి కనిపించినటువంటి భయాలు, సందేహాలు, ఆందోళనలు వీరికి ఉంటాయి. వీటికి పెద్దగా కారణాలు లేకపోయినా ఈ లక్షణాలు ఎప్పుడూ వీరికి చికాకు కలిగిస్తాయని చెప్పవచ్చు. ఇక వీరి అదృష్ట సంఖ్యలు చూసుకుంటే 1, 4, 5, 9 అదృష్ట వారాలు ఆదివారం, గురువారం, శుక్రవారం. వీరు ముఖ్యంగా ఆరాధించవలసినటువంటి దైవాలు ఏమిటంటే అశ్విని దేవతలు, పరమేశ్వరుడు, సూర్యనారాయణమూర్తి, గణపతి.